వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా బీసీలకు న్యాయం చేసేది మేమే అని ఎన్నికల ముందు చెప్తారు. కానీ ఎన్నికల దగ్గర పడిన తరుణంలో టికెట్ల విషయంలో మాత్రం వాళ్లకు వెన్నపోటు పొడిచేది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ మాట మాట్లాడాల్సి వచ్చిందంటే, ఏ ఒక్కరినైనా సరే ఎన్నికల సమయంలో వాడుకొని ఆ తర్వాత వాళ్ళని వదిలించుకోవడంలో చంద్రబాబు గారు దిట్ట. దీన్ని నేను అంటున్నది కాదు, గణాంకాలు చెప్తున్నాయి. ఏ విధంగా గణాంకాలు చెప్తున్నాయంటే, బీసీలకు పెద్దపీట వేసేది మేమే, బీసీలకు వెన్నెముక మేమే అన్నారు. మరి అదే బీసీల వెన్నెముక విరిచింది కూడా చంద్రబాబు గారు అని చెప్పాలి. ఎందుకు బీసీలకు వెన్నెముక విరిచారన్న మాట అనాల్సి వచ్చిందంటే, బీసీలు అంటే బ్యాక్ బోన్ కాదు, మన దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి వాళ్ళకి పెద్దపీట వేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే, కానీ అదే బీసీలపై నారా లోకేష్ గారిని పోటీ చేపిస్తున్నారు. అంటే నారా లోకేష్ పై పోటీ చేపిస్తున్నారు అంటే నారా లోకేష్ గారు ఒక్కరే కాదు, చాలా మంది ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీల వల్ల పై ఓసీ అభ్యర్థులను పోటీలో నిలబెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బీసీలకు పెద్దపీట వేస్తుంటే బీసీలకు అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తారు. మరి కాపు సామాజిక వర్గానికి ఈరోజు సముచిత న్యాయం కల్పిస్తారని అందరూ అనుకుంటే, వాళ్ళకి జనసేన పార్టీకి 50 నుంచి 60 సీట్లు కేటాయిస్తారని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే, కేవలం 21 సీట్లు ఇచ్చి చేతులు దులుపుకొని కాపు సామాజిక వర్గం ఓట్లు గంపగుత్తుగా వేయించుకోవాలని చూస్తున్నారు. అంటే ఇక్కడ బీసీ కాపులను మాత్రం ఇలా చేసాడంటే, అది అదును చిక్కినప్పుడల్లా ప్రతి ఒక్క కులాన్ని ప్రతి ఒక్క మతాన్ని దగ్గరికి చేర్చి తర్వాత వాళ్ళ అవసరాన్ని తీరిన తర్వాత వాళ్ళ కాలుతో తన్ని పంపించిన వైనం చంద్రబాబు గారికి ఉంది. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే, ఒకసారి న్యాయ బ్రాహ్మణులు వెళ్ళి చంద్రబాబు గారితో మొర్రో అని మొత్తుకుంటే మీ పిల్లకలు కత్తిరిస్తామని చెప్పాడు. బీసీలకు జడ్జిలుగా కూర్చోవడానికి పనికి రారు అని సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బీసీలకు చట్టసభ్యులకు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% పైగా సీట్లు కేటాయిస్తే చంద్రబాబు గారికి దగ్గర ఉన్న వ్యక్తులు బీసీ ఓటర్లందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్ళిపోతారు. బీసీలు అందరూ అటువైపు వెళ్ళిపోతే నాకు రాజకీయ భవిష్యత్తు ఉండదు, నా కొడుకు భవిష్యత్తు ఏంటని ప్రశ్నించుకున్న చంద్రబాబు గారు బీసీలను ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని చెప్పేసి ఆ రిజర్వేషన్ను కోర్టులకు వెళ్ళి మళ్ళీ అడ్డుకున్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మరి ప్రస్తుత ఎన్నికల్లో కనుక చూసుకుంటే ముందు 2014 ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే సంఖ్యాపరంగా 4.7% ఉన్న తన సామాజిక వర్గానికి 20కి పైగా ఎమ్మెల్యే సీట్లు కేటాయించి మెజారిటీ శాతం బీసీలకు కేవలం 31 సీట్లు మాత్రమే ఇచ్చారంటే, ఈ రాష్ట్రంలో 4% ఓట్లు ఉన్న తన సామాజిక వర్గానికి దాదాపు 20% ఎమ్మెల్యేలు ఇచ్చాడు. కానీ 50% ఓటు ఉన్న బీసీలకు మాత్రం 31 సీట్లు మాత్రమే ఇచ్చాడు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం చేసింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు. కానీ సామాజిక వర్గానికి న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి. ఎందుకు ఆ సామాజిక వర్గానికి న్యాయం చేశారు అని చెప్పుకున్నామంటే, ఖచ్చితంగా గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో 41 సీట్లు ఇచ్చి ఆ మెజార్టీ స్థానాల్లో బీసీలను గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు చట్టసభలకు పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాజ్యసభ స్థానాలు చూసుకుంటే బీసీలకు కేటాయించింది జగన్మోహన్ రెడ్డి గారు. అదే రాజ్యసభ స్థానాల్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది కేటాయించారు 2014-2019 మధ్యలో? అంటే ఖచ్చితంగా బీసీలు ఓట్ల కోసం మాత్రమే వాడుకుంటారు. ఓట్లు వేసిన తర్వాత వాళ్ళని చట్టసభలకు కానీ రాజ్యసభకు కానీ పంపించే ఉద్దేశం లేదు. అదే ఇప్పుడు 2024 ఎన్నికలకు వస్తే 48 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు కేటాయించారు. మరి చంద్రబాబు గారు ఎందుకు కేటాయించలేకపోయాడు? కేవలం 31 సీట్లు మాత్రమే ఇచ్చాడు. అంటే 48 సీట్లు ఖచ్చితంగా బీసీలకు ఇచ్చాడు. 25 ఎంపీ స్థానాల్లో 5 రిజర్వ్ నియోజకవర్గంలో మినహా 11 స్థానాల్లో బీసీ అభ్యర్థులు నిలబెట్టి వారిని గౌరవించింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలలోనే కాదు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ప్రతి ఒక్కరికి పెద్దపీట వేస్తున్నారు. దాదాపు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు కలిపితే 200 స్థానాలు ఉన్నాయి. అంటే 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 200కు గాను ఖచ్చితంగా 100 సీట్లు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు కేటాయించింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి చంద్రబాబు గారు ఎందుకు కేటాయించలేకపోయారు? రాజ్యసభకు ఎందుకు పంపించలేకపోయారు? ఎన్నికల వేళేమో బీసీలకు ప్రత్యేక మేనిఫెస్టో అమలు పరుస్తామని చెప్పి వాళ్ళకేమో ప్రత్యేక ఇస్తాడు. కానీ వాళ్ళ చట్టసభల్లోకి పెద్దల సభల్లోకి పంపించే ఉద్దేశం చంద్రబాబు గారికి లేదు. కానీ వాళ్ళని వాడుకోవడం వల్ల చంద్రబాబు గారు దిట్ట. ఈ రోజు బీసీలను మాత్రమే వాడుకున్నారంటే కాపు సామాజిక వర్గాన్ని వాడుకున్నారు 2014 ఎన్నికల్లో. మరి కాపు సామాజిక వర్గం చంద్రబాబు గారిని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకొని ఎలాగైనా ఓట్లు మళ్ళించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా బీసీలను కూడా 2014లో నా దగ్గర చేసి వారిని తన్నారు. అదే బీసీలకు న్యాయం చేసేది మేమే అని చెప్పి మన ఉదరగొట్టారు సభ పెట్టి. మరి బీసీ మహిళ అయినా వనసాక్షిపై దాడి చేసింది ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. ఇదే మరి ఎప్పుడైతే బీసీ సభ పెట్టారో ఆ బీసీ సభ పెట్టిన నాగార్జున యూనివర్సిటీలో ఒక అమ్మాయి చనిపోయింది. మరి అమ్మాయి ఒక బీసీ, మరి అమ్మాయికి న్యాయం చేసింది ఎవరు? మరి అమ్మాయి చనిపోవడానికి కారణం ఏంటి? అంటే బీసీలపై దాడులు చేసింది చంద్రబాబు నాయుడు గారే, బీసీలకు అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారే. కానీ బీసీలు మాత్రం 2014లో కావచ్చు అంతకుముందు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు నెత్తిన పెట్టుకున్నారు. కానీ నెత్తిన పెట్టుకున్న బీసీలను అన్యాయంగా అత్యంతరంగా ముంచాడు. దాంతో వాళ్ళందరూ టీడీపీ పార్టీకి దూరమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయ్యారు. మరి ఈ నేపథ్యంలో మళ్ళీ ఎన్నికలు దగ్గర పడుతుండడంలో వాళ్ళ ఓట్లు తెచ్చుకోవాలని చెప్పేసి వాళ్ళపై కపట ప్రేమ చూపిస్తున్నారు. కానీ సీట్లు కేటాయించడంలో మాత్రం వాళ్లకు వెన్నపోటే అని మనం చర్చించుకోవచ్చు. మరి చంద్రబాబు నాయుడు గారు కేటాయించిన సీట్ల గురించి మీరేమనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించిన సీట్ల గురించి మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి.